సకల వేద స్వరూపిణి గాయత్రి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగినటువంటి 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది ఆ తల్లి. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి కలుగుతుంది. గాయత్రి జపంతో చతుర్వేద పారాయణం లభిస్తుంది. ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న సమయంలో సావిత్రిగాను, సాయం సంధ్యా సమయంలో సరస్వతీ మాతగాను ఆ దేవిని ఉపాసిస్తారు. గాయత్రీమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతమవుతుంది. పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఆ పరాశక్తిని 4 ముఖాలతో ప్రార్థించాడు. తాను 4 వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడు. దీంతో సంతోషించినటువంటి ఆ తల్లి గాయత్రి యొక్క అవతారం దాల్చింది ఆ తల్లి. అందుకే ఈ మాతను వేదమాత అని పిలుస్తారు. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి రోజున గాయత్రి జయంతిగా భావిస్తారు. అసలు గాయత్రి మాత ఎలా ఆవిర్భవించిందో సంబంధించిన పురాణ కథ వినండి. పూర్వం అరుణుడు అనేటువంటి బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలి అనేటువంటి కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో గాయత్రి జపం తీవ్రంగా చేశాడు. తపోదీక్షలో ఉన్నటువంటి అరుణుడి శరీరం నుండి అగ్ని వెలువడింది. అరుణుడికి లోకాలన్నీ కూడా అతను చేస్తున్నటువంటి గాయత్రి జపానికి లోకాలన్నీ కూడా తప్పించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుని శరణు వేడారు. బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు అరుణుడు ముచ్చులేని జీవితం కావాలి అన్నాడు. ప్రకృతి విరుద్ధంగా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరేదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు, నాకు యుద్ధంలో ఎవరి చేత కానీ, స్త్రీ పురుషుల్లో ఎవరి చేత కానీ, 2, 4 కాళ్ళు గల ప్రాణి చేత కానీ, పంచభూతాల్లో 4 కాళ్ళు గల జంతువు చేత కానీ, పంచభూతాలు ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. వర గర్వంతో అరుణుడు రాక్షస గణాతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించాలని సంసిద్ధుడయ్యాడు. ఇంద్రుడు భయపడిపోయి దేవతలతో కలిసి కైలాసానికి వెళ్ళాడు. శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని, అతడు గాయత్రి జపం మానివేయడము లేకపోతే మరిచిపోవడము చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. అరుణుని చేత గాయత్రి జపం మానిపించడానికి తగిన ఆలోచన దేవగురుడైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ గాయత్రీదేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్ళాడు. అరుణుని చూసి అరుణుడు అతిథి సత్కారాలన్నీ కూడా చేసి, మునీంద్ర, నేను రాక్షసుని కదా, మీరు దేవగురువు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేమీ పని, మీ రాకకు గల కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి, నీవు రాక్షసరాజా, నీవు మా సామాన్యుడు కాదు, మా ఆరాధ్యదైనటువంటి గాయత్రీ దేవతను నిరంతరం నువ్వు ధ్యానిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించేటువంటి మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు. కాబట్టి ఆ విధంగా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానం చెప్పాడు. ఆ మాటలు అలా బృహస్పతి అలా మాట్లాడేసరికి అరుణులో అప్పటి వరకు లేని దురాభిమానం, దురహంకారం బయలుదేరో, నేను ఇంత గొప్పవాడినా, దేవతలే నా కాళ్ళ దగ్గరికి వచ్చారా అనేటువంటి అహంకారం ప్రవేశించింది. తనకు శత్రువులైన దేవతలు ఆరాధ్యదేవమైనటువంటి గాయత్రీదేవి ఇంకా తనకు అవసరం లేదని ఆ గాయత్రీదేవి మంత్రానికి ఉద్వాసన చెప్పేశాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుడి వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. బ్రహ్మాది దేవతలు ఈశ్వరుని చూసి ఇప్పుడు మాకు దీనికి అతన్ని చంపడానికి గల ఎలా పరిష్కారం అడిగేసరికి పరాశక్తిని ఆరాధించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. దేవతలు గాయత్రీదేవిని పరి విధాలుగా ప్రార్థించగా ఆ దేవి వారి బాధలు తీర్చాలని సంకల్పించింది. అప్పుడు ఆ పరాశక్తి తన మాయా విలాసం చేత
భ్రమరాలను ప్రేరేపించింది. అవి తుమ్మెదలు ఒకదానికొకటి చెలరేగి భూమి ఆకాశం కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించలేని రోదన చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదలకుండా దిగ్బంధం చేసేశాయి. ఇవి అమ్మవారి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుడి అతని వర్గాన్ని అంతటిని కూడా యుద్ధం లేకుండానే సంహరించాయి. ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్నటువంటి ఆ అరుణుడు 6 పాదాలు గల తుమ్మెదల వల్ల మరణించాడు. తమ బాధ నుంచి విముక్తి కలిగించినటువంటి దేవతలు ఆ పరాశక్తిని కొనియాడారు. గాయత్రి అంటే చక్కటి జ్ఞానాన్ని అందించేటువంటి తల్లి. ఆ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో అమ్మవారి అనుగ్రహం కటాక్షం ఎప్పుడు కూడా ఉంటుంది. ఓం శ్రీ గాయత్రి దేవ్య